వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ తన హవా చూపించింది అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 116 మున్సిపాలిటీలలో 83 మున్సిపాలిటీలను తన కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఈ 2020 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా పెద్ద విజయంగా సాధించింది అనుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 2582 వార్డుల్లో దాదాపుగా 1537 వార్డులనైతే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే ఇది గత రికార్డుతో పోలిస్తే ఇది చాలా పెద్ద విజయంగా కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటా ఉన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీల్లో అయితే కాంగ్రెస్ తన ఆధిక్యతను చూపించుకుంది. అంటే దాదాపుగా 83 మున్సిపాలిటీలో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంటే సుమారుగా 70% అయితే ఇక్కడ కైవసం చేసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అంటే గతంలో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్కి ఇప్పుడు పెద్ద ఎత్తున సీట్లు వచ్చాయనేసి అయితే అనుకోవచ్చు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పెద్ద ప్రదర్శించలేదని చెప్పేసి కూడా చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటున్నానంటే దాదాపుగా కొంత శాతం మేరకే బీఆర్ఎస్కు సీట్లు లభించాయి. అయితే గతంలో బీఆర్ఎస్కి అత్యధిక సీట్లు వచ్చాయి అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు. బట్ ఇప్పుడు చూసుకుంటే చాలా తక్కువగా వచ్చాయని చెప్పేసి కూడా చాలామంది అయితే విశ్లేషకులు తెలుపుతూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కేసులు పర్యాయం పడుతుందని చెప్పేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులను కేసుల్లో ఇరికించేసి తప్పుదారి పట్టిస్తుంది, మున్సిపల్ ఎలక్షన్స్ గెలవడానికి ఇది చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే పదే ఆరోపించారు. అయితే అవన్నీ కూడా కాంగ్రెస్కు పెద్ద ఇంపాక్ట్ పడలేదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఎందుకంటున్నానంటే ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఉందో మున్సిపల్ ఎలక్షన్కి ముందు మాజీ మంత్రి కేటీఆర్ను, మాజీ మంత్రి హరీష్ రావును విచారణకు పిలవడం, ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికల డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు పదే పదే వాదించారు. అయితే ఇవన్నీ కూడా కాంగ్రెస్కి పెద్ద ప్రభావం చూపించలేదు. బట్ చాలామంది అయితే ఏమనుకున్నారంటే పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తన హవా చూపించింది, బట్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ తన పట్టును సాధించుకుంటుందని చెప్పేసి అయితే చాలామంది అనుకున్నారు. బట్ ఇక్కడ కూడా బీఆర్ఎస్ పెద్ద ప్రభావం చూపించలేదు. అయితే బీజేపీకి సంబంధించి చూసుకుంటే అది కూడా పెద్దగా ప్రభావం చూపించినట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే చాలా తక్కువ స్థానాలను అయితే బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే సిపిఐ అయితే ఒక కార్పొరేషన్ కైవసం చేసుకునేకైతే ముందులో ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. బట్ అది కూడా కాంగ్రెస్లో భాగమైంది కాబట్టి అది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి చేరుతుంది అనేటువంటి అంశం కూడా చర్చల్లో జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ అయితే తన హవా చూపించుకుంటుంది అనేసి అయితే అనిపిస్తూ ఉంది. బట్ ఏదైతే బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, కేవలం బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టే పనులు, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే పనులు తప్పితే రేవంత్ రెడ్డి ఏం చేయట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది. బట్ ప్రజలు అందరూ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టినట్టుగా అయితే ఈ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏదైతే ఈ ఫలితాలు వచ్చాయో ఇవి అయితే కాంగ్రెస్కు చాలా పెద్ద పీటనైతే అందించింది. అయితే దీనికి సంబంధించి 3 రోజుల క్రితమే రేవంత్ రెడ్డి పెద్ద కామెంట్స్ కూడా చేశారు. నేనే మంత్రి నేనే రాజు అనేటువంటి కామెంట్స్. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా కేవలం ఈ మున్సిపల్ సంబంధించే ఆయన చేసినట్టుగా అయితే మనకు కనిపించాయి. ఎందుకంటే ఆయన ముందుగానే విశ్లేషించినట్టున్నారు కాంగ్రెస్ అత్యధికంగా గెలవబోతుందని చెప్పేసి. బట్ సాధారణంగా చూసుకుంటే ఎక్కడైనా కూడా స్థానిక ఎలక్షన్స్ అనేటువంటివి ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉంటుందో దానికే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే బీఆర్ఎస్ ఎంతో కొంత ప్రభావం చూపుతుందనేసి అయితే అనుకున్నారు చాలామంది. బట్ అనుకున్నంత స్థాయిలో అయితే బీఆర్ఎస్ ప్రభావం చూపించలేదని అయితే అనుకోవచ్చు. బట్ ఏదైనా కూడా ఏదైతే కాంగ్రెస్ పదే పదే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కానీ బీఆర్ఎస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటిది కానీ అది ఆరోపణలు మాత్రమే అంటూ బీఆర్ఎస్ నాయకులు పదే పదే చెప్తూ వచ్చారు. కానీ దాని ఇంపాక్ట్ జనాలు మాత్రం కాంగ్రెస్ పైన పెద్దగా చూపించలేకపోయారు. బట్ ఏదైనా కాంగ్రెస్ డెవలప్మెంట్ని అయితే ప్రజలు గుర్తిస్తున్నట్లుగా అయితే కనిపిస్తూ ఉంది. బట్ డెవలప్మెంట్ ఏం చేశారా, నిరుద్యోగులకి ఏమైనా చేశారా లేదనేది అయితే ప్రజలకే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పటిదాకా కూడా చాలామంది నిరుద్యోగులు అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కూడా బయట మనం చూస్తూనే ఉన్నాం. బట్ నిరుద్యోగులకు కూడా అవకాశాలు కల్పించేటువంటి విధంగా చేయాలి. బట్ చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే గ్రామాల్లో బీఆర్ఎస్ అంతగా గెలవకపోవచ్చు కానీ పట్టణాల్లో కానీ సిటీస్లో బీఆర్ఎస్ కొంచెం పట్టు సాధిస్తుందని అయితే అనుకున్నారు. బట్ ఆ రీతిగా అయితే పెద్దగా సాధించలేకపోయింది అనమాట. అయితే కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడిన ఛాన్స్ కూడా ఉంది. అక్కడ ఒక చిన్న ఆరోపణలు అయితే వచ్చినాయి. ఏంటంటే హంగ్ ఏర్పడుతున్నటువంటి ప్రదేశాల్లో ఆ వార్డు మెంబర్లను, ఇండిపెండెంట్ మెంబర్లను కూడా వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని వాళ్ళ వైపు మళ్లించుకునే ఛాన్స్ చేశారని చెప్పేసి కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. సో దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి. అయితే ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ అయితే భారీ మెజారిటీని అయితే సాధించిందని అయితే అనుకోవచ్చు. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.